5 మంది కొట్టినారు ఏల్మూరు వైన్ షాప్ కాడ. వాళ్ళు ఊరనేది తెల్ల. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. సిఐఓ పట్టుకుంటాడంట. మా వాడు ఒక కార్యకలాపానికి వెళ్ళాడులే, ఎంత బిజీ షెడ్యూల్లో కూడా. హిందీలో చెప్తున్నారు చూడండి, హిందీలో. వీళ్ళు హిందీని సపోర్ట్ చేయరు, మరి ఇదేంటో. అబ్బో, మహానగరాలు అంటేనే ఉరుకులు పరుగులు. అంగ కేకము సరి సరి ఏనా మళ్ళీ ఆటో పట్టుకుని చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. మా ఓడి ఇక వీటికోలు ముందే చూసుకోవాలి కదా గురుజీ. ఇప్పుడే అందరి ట్విస్ట్ ఏంటంటే వేరే స్టేషన్లో దిగబోయి ఈ స్టేషన్లో దింపేశాడు. ముందు నుంచి మేనం అంటున్నాడు. అనకూడదు కానీ ఆ ముసలాయన్ని పెట్టుకుని ఈ ముసలాయన వ్యాపారం చేస్తున్నాడు. సో హలో గాయ్స్, వెల్కమ్ టు ద సెకండ్ వ్లాగ్ ఆఫ్ శ్రీనాథ్ అన్నయ్యని కెనడా పంపించటం. సో మీకు తెలుసు కదా, గుంటూరు నుంచి ఒంగోలు బస్కి వచ్చాము, ఒంగోలు నుంచి చెన్నై సెంట్రల్ జనశతాబ్దికి వచ్చాము. ఇప్పుడు మీనంపాకం ఎయిర్పోర్ట్కి, మీనంపాకంలో దిగి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవటమే. చెన్నై పార్క్ నుంచి ఇలా ఇటువైపు. మా వాడు ఒక కార్యకలాపానికి వెళ్ళాడులే, ఎంత బిజీ షెడ్యూల్లో కూడా. మామూలు నిద్రపోలేదు రైల్లో. అది చెన్నై సెంట్రల్లో. అక్కడి నుంచి ఇలా పడి నడుచుకుంటూ వచ్చాము కిలోమీటర్ దాకా, అంటే ఆ చుట్టూ తిరిగి వచ్చాములే. సో ఇప్పుడు పార్క్కి వెళ్ళి పార్క్ వ్లాగ్ చూద్దాం. ఓకే, చెన్నై పార్క్ టు ఎయిర్పోర్ట్ మీనంపక్కం. లెట్స్ గో. అబ్బో, మహానగరాలు అంటేనే ఉరుకులు పరుగులు. ఎదురెళ్తున్నాం సునామీకి. చెన్నై పార్క్ అన్న గోలే కాబట్టి పార్క్ అంటున్నాను. పార్క్ ఆర్ సైలెన్స్. చెన్నై పార్క్, చెన్నై సబర్బన్ టర్మినస్ ప్లస్ చెన్నై సెంట్రల్ పక్క పక్కనే ఉంటాయి. ఒక 50 మీటర్లు 100 మీటర్ల గ్యాప్లో దానికి ఎదురుగానే మన చెన్నై పార్క్ ఉంటుంది. ఇక వచ్చేసాం చెన్నై పార్క్. చెన్నై లోకల్ ట్రైన్స్ నైట్ రైడ్ ఎంజాయ్ చేద్దాం. ఇదిగా అంగ కేకము సరి సరి. టికెట్ తీసుకో. అదిగో టికెట్ మా ఓడిపో. సరే, చెన్నై పార్క్ రైల్వే స్టేషన్లో చాలా చిన్నది చూడండి, ఎంఎంటీఎస్ లాగా హైదరాబాద్కి పార్క్. ఓకే, ట్రైన్ వస్తుంది, ఎంజాయ్ చేద్దాం రైడ్. ఓకే, హిందీలో చెప్తున్నారు చూడండి, హిందీలో. వీళ్ళు హిందీని సపోర్ట్ చేయరు, మరి ఇదేంటో. Passengers kind attention please. Next train to Tambaram will arrive shortly on platform number 2. मंदे अदिगो हिंदी. Tambaram जाने वाली अगली ट्रेन प्लेटफॉर्म नंबर 2 पर आएगी. பயணிகளின் கனிவான கவனத்திற்கு தாம்பரம் வரை செல்லும் அடுத்த மின் தொடர் வண்டி இன்னும் சற்று நேரத்தில் நடைமேடை 2 வந்து செல்லும். ఓకే, అదిగో బండి వచ్చింది. అసలు జుమ్ అని వందే భారత్ అమ్మ ఊళ్ళరా బాబు, అసలు అనకూడదు కానీ జుమ్ అని ఎత్తుకుంటే జుమ్ అని వెళ్తాయి. రైడ్ ఎంజాయ్ చేద్దాం నైట్ టైం. ఓకే, ఆహా, లైఫ్ లైన్ టు మద్రాస్. ఓల్డ్ వింటేజ్. పాపా అదే పా. ఓరి ఇక్కడ ఎవరు లేరు, రావయా. ఓయ్ అమ్మా, అటు నుంచి ఇంకో బండి వస్తుంది. అందుకో శ్రీరామ్. బా, ఓల్డ్ వింటేజ్. అది ఓ బండి వచ్చింది. అంతేకా తిరుగుతూ ఉంటాయి. అదిగో కదిలేసింది మా బండి. ఊరే
ఎంత స్పీడ్ ఎత్తుకుంటుందో చూడండి ఇప్పుడు. ఏందిరా ఇది భలే ఉంది, చాలా ఫాస్ట్. మామూలు విషయం కాదు. చెన్నై ఫోర్ట్ చల్ల గాలి. మామూలుగా లేదు కదా, ఎంత అదిరిపాటుగా వచ్చిందో. అదిరిపాటుగా ఎత్తేసుకుందాం మళ్ళీ. ఎగ్మోర్ స్టేషన్ ఎలా వదులుతుందో చూడండి. అది ఎంత అదిరిపాటురా బాబు, ఫుల్ అదిరిపాటు. దడ దడ దడ. సఖీ సినిమాలో మాధవన్ గాడు అనుకుంటే పొరపడినట్టే అయిపోయింది సినిమా, పడిపోతారు. శాంబరం పక్క పక్కనే, అంటే సబబ్స్ అంటే తెలుసుగా, సిటీల్లో తిరిగేది. చెట్పేట అంట, చెత్తుపట్. అయిగా వాటర్ ఫాస్ట్ ఉండాలి మరి. అదిగో బండి ఎలా పడితే అలా లెగుస్తుందండి, అది రిపార్ట్గా. నీ లక్ క్లోజ్డ్. అయ్యో పరిగెత్తు పరిగెత్తు, చాలా ఫాస్ట్గా ఉండాలి. 30 సెకండ్స్ కన్నా లోపే. మామిడికాయ పడింది మనోడి చేయి మీద. చూడండి చెట్పేట్. యాక్సిలరేషన్, హెవీ యాక్సిలరేషన్ రా నాయన అనుకుంటా. వందే భారత్ ఫార్మేట్ ఈ ట్రైన్స్ అన్నీ, పవర్ యాక్సిల్స్ ఆల్టర్నేటివ్గా ఉంటాయి, ఒకదాని నుంచి ఒకటి అలాగే. బ్యూటిఫుల్ చెన్నై. అయిపోయా చెన్నై. ఇదే స్టేషన్. ఓ అండర్ గ్రౌండ్ అండి, బస్సులు లారీలే వెళ్తున్నాయి ఏకంగా. ఏ ఊరమ్మా? ఉంగంబక్కం అంట, ఉంగంబకం. నుంగంబకమా? అక్కడ ఎన్న మీద ఎవడో స్టిక్కర్ అంటిచ్చేసాడు, నుంగంబకం. కుర్రాళ్ళు యూత్, తమిళ యూత్ ఎక్కుతున్నారు. నుంగంబకం డిపార్టింగ్. కొడంబకం.
పొడంపకం కూడా వదిలేసింది. జస్ట్ 30 సెకండ్స్ 20 సెకండ్స్ అంతే. జస్ట్ కిలోమీటర్ కూడా రాలేదు. 800 మీటర్స్లో ఒక స్టేషన్. అది ఏ స్టేషను చూద్దామే. నేను ఫస్ట్ టైం కదా ఈ రూట్లో రావటం. ఒకరోజు మార్నింగ్ చేద్దాం మంచిగా, ఇప్పుడు నైట్ ఎంజాయ్ చేద్దాం. ఓకే. మాంబలం కాడి కూలి అని తమిళ పోలీసులు అరుస్తున్నారు. వేరే ఎవరు ఆడే నా ఫోన్ లాక్కుందాం చూసాడు. అయినా రేపు మార్నింగ్ మాంబళం ఎరకు కూడా వేస్తున్నాడు. సైదాపేట, అదే ఇంగ్లీష్లో సైదాపేట్. ఆ ఊరమాస్ తెలుగులో అయితే సైదాపేట. వచ్చేసాం. కిలోమీటర్కో స్టాప్. ఇంకా 3 స్టాపులు ఉన్నాయి దీని తర్వాత మా మీనంపక్కంకి. సైదాపేట్. సైదాపేట్ వదిలేసింది. సైదాపేట్ ఇంకో స్టేషన్. జస్ట్ 1 మినిట్లో వచ్చేస్తున్నాయండి స్టేషన్లు. నిమిషానికి ఒక స్టేషన్. ఇంకేంటంటే ఇలా మెల్లగా అరైవల్ అవుద్ది కదా. సో అక్కడ డిపార్చర్ మాత్రం అబ్బు గుండి మెట్రో అంట. గుండి మెట్రో. ఏ ఊరు? గిండి. రైట్, గిండి. అదిగో గిండి మెట్రో. చెన్నై మహానగరం. చెన్నై అనకూడదు కానీ ఆ ముసలాయన్ని పెట్టుకుని ఈ ముసలాయన వ్యాపారం చేస్తున్నాడు. గిండి వదిలింది. గిండి సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ అంటే సబర్బన్ స్టేషన్. ఇటువైపు ఏమో కానీ అటువైపు చూపిస్తా ఒకసారి, లేదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అటువైపు చూపిస్తాను. అంటే జర్నీ మొత్తం అటే జరిగింది. సెయింట్ థామస్ మౌంట్. వా పంతులు గారు ఏదో మాట్లాడుతున్నారు. ఓ కొత్త LHB కోచ్లండి. అయ్యో సెయింట్ థామస్ మౌంట్లో ఉంది. అందుకేనేమో DM7 వెళ్ళింది తీసుకురావడానికి. సరే బాయ్. మెట్రో చక్కగా మా మీనాక్షి చక్కగా ప్రతి వీధికి ఒక గుడి ఉందండి. బైదవే ఇప్పుడు వచ్చిన స్టేషను బాలవంతంగల్ అంట.
పాలవంతంగల్లో మనకు తెలియదు. బా ఈఎంయు ఇల్లానా విట్టిడి ಇಲ್ಲ எஸ்ஆர் என்னண்ணா? ஆமாம், இன்னும் கற்றுக்கணும். தமிழ் நல்லா தெரியும். மலையாளம், கன்னடா, ஹிந்தி எல்லாம் கொஞ்சம் வருதுண்ணா. தெரியும். சொன்னார் அண்ணா ஒரு அம்மா இல்லைண்ணா. சரி அண்ணா. సదరన్ రైల్వేస్ వ్యవహారం. ఆడు ఈడు ఇద్దరు కదులుతున్నారు. ఇద్దరు ఒక్క రేంజ్లో ఎత్తుకుంటారయ్యా. ఒక రేంజ్లో ఎత్తుకుంటారు. కనపడలేదు వీడు పర్వతంగాలు. Guys, by the way, we have reached our destination, Meenambakkam. Thank you na. All the best చెప్తున్నారు. Thank you. Meenambakkam. அவன் நான் இங்கே லோக்கல் தான். அவனை மட்டும்தான் போகிறேன். ஆமாம், இல்லை தெரியாது. మీనంబాకం. ஆமாம், சரி పోరా అన్న, బాయ్. మీనంబాకం వచ్చాము, అయిపోయింది సీను. చాలు. ఈ డిపార్ట్ అవనే మరి షూర్. మనిషివి బండి వెళ్ళనాయి, టైం అవుతుంది. అయితే ఎంతసేపు ఏంటి? నువ్వు పదా. బాయ్. జూమ్ అని ఎత్తుతాడండి. అదిగో సినిమాటిక్ షాట్ తీద్దాం. Bye bye, hero. The end of Tamil Nadu suburban Meenambakkam. మీనంబాకం అంటారు కొంతమంది, మీనంబాకం అని అంటారు. స్వర్గమే ఎండ్రాలు అని ఒక పాట ఉంది కదా ఇళయరాజా గారిది. తమిళనాడు, సదరన్ తమిళనాడు వెళ్తే ఇంకా బాగుంటుంది. ఆ పచ్చ ఒకరోజు టూర్ ప్లాన్ చేద్దాం. గురూజీ ఏంటి గురూజీ యాక్షన్? ఇప్పుడు ఇది ఎక్కాలా? ఇది పెద్ద పెద్ద బర్రె బ్యాగులు వేసుకుని. ఇదిగోండి. ఓకే గాయస్, కష్టాలు పడతాము, కూలోళ్ళ కష్టాలు. అండ్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర కలుద్దాం. బాయ్. డిఫరెంట్గా ఉందనుకుంటున్నా. ముందే చూసుకోవాలి కదా గురూజీ. ఇప్పుడే అందిన ట్విస్ట్ ఏంటంటే వేరే స్టేషన్లో దిగపోయి ఈ స్టేషన్లో దింపేశాడు. ముందు నుంచే మీనంబాకం అంటున్నాడు. ఎక్కడ దిగాలి గురూజీ? త్రిశూలమా? ఈ బర్ర బ్యాగులు వేసుకుంది అమ్మా. సరే, ఆటో ఎక్కతి. మళ్ళీ ఆటో పట్టుకుని చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. మరి హ్యూమిడిటీ ఎక్కువ, చెమటలు వస్తుందంటే. అదిగా వచ్చేసాం. మా ఓడివిక వీటికోలు వేపిస్తారు.
వెళ్ళవయా ఇంకా నువ్వు కన్నడ లేదు ఇప్పుడు ఎక్కడ అయిపోద్ది నిమిషాలు. అంత సినిమా లేదు వెళ్ళాలి నేను తొందరగా. నువ్వు కన్నడ వెళ్ళిపో ఇంకా కన్నడలో మాట్లాడొద్దు. ఏం కావాలి గురూజీ? లేదు ఇదే లాస్ట్ టైం వేస్ట్ అన్నా అస్సలు కాదు. వద్దు పదా. అరగంట ఉంది నీకు, 5 నిమిషాలు అక్కడి నుంచి అడ్డు వెళ్ళిపోను. ఏం రాకర్లా, ఇటు నుంచి మరి లాగేజీ నేను తీసుకెళ్ళిపోతా. ఇప్పుడే అన్నా గోల టామ్ అండ్ జెర్రీ అండి. ఇక మేమిద్దరం కలిస్తే ఏదో ఒక గోల. అమ్మా తల్లి మాత. ఎయిర్పోర్ట్ అది సరే. మరి ఈ వ్లాగ్ ఇంతటితో అంతం. మా ఓడి సెండ్ ఆఫ్ వీడియో చూపిస్తా చివరిలో. బాయ్. సో గాయ్స్, చాలా బాధగా ఉంది మా శ్రీనాథ్ అన్నయ్యని వదిలేసి వెళ్తుంటే. సో అదన్నమాట విషయం. ఇప్పుడు తిరుశూలం రైల్వే స్టేషన్కి వెళ్ళి, అదే మేనంబకం తర్వాతే తిరుశూలం, అక్కడి నుంచి చెన్నై బీచ్కి వెళ్ళి లేదంటే చెన్నై పార్క్కి వెళ్ళి అంతే. ఇక అక్కడ రూమ్ తీసుకుని పొద్దున్నే లక్నో జంక్షన్ ఉంది కదా 16093 ఏదో, దానికి అదిగో ఎయిర్పోర్ట్. సరే మరి ఉంటా. టేక్ కేర్, గుడ్ నైట్, నమస్తే, సదావత్సలే మాతృభూమి. లోన్లీ నైట్ అంటే అంతే ఒక్కనే అయిపోయి కదా. ఇప్పుడు అటు నుంచి ఏదో బండి వస్తుంది, ICF P4. అదిగో మా బండి పక్కదే. అంబే బా, ఈ సూపర్ ఫాస్ట్లో రైడ్ చేయాలండి. ఇదే ఉంది. ఓహో సరే ఉంటా. బాయ్, గుడ్ నైట్.